చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. ఈ సందర్భం మరో కాల్ తీసుకుందాం. నెల్లూరు జిల్లా నుంచి రూత్ గ్రేస్ గారు. మేడం నమస్తే. నమస్కారం సార్. చెప్పండి అమ్మా. సార్ ముందుగా ఇవాళ మా సమస్యని హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన సుధాకర్ నాయుడు సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ మా తరఫున. థ్యాంక్ యూ అమ్మా. సార్ రెండోది ఏంటంటే సార్ ఒక చిన్న ఉదాహరణ సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్. ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు సార్ ఒక లోపల టెర్రరిస్ట్ ఉన్నారని తెలిసి కూడా మిగతా వారిని కాపాడటానికి లోపలికి ఎలా వెళ్తారో ఆల్మోస్ట్ సిమిలర్ పరిస్థితుల్లో ఒక స్టాఫ్ నర్సు లోపలికి వెళ్తారు సార్. ఇవాళ నీఫా వైరస్ ముంబైని కబలిస్తుంది. దేశంలో ముంబైలో చాలా కేసులు నమోదైన క్వారంటైన్లు 10 చోట్ల లాక్డౌన్లు కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో చేస్తున్నారు సార్. అక్కడ స్టాఫ్ నర్సులు ఒక 3-4 ఎఫెక్ట్ అయ్యారు సార్. దానికి 40 to 70% మోర్టాలిటీ ఉందని చెప్తున్నారు, అంటే చనిపోతారని అటాక్ వస్తే. అలాంటి సందర్భాల్లో ప్రాణాలకి తెగించి పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల పట్ల ఇంత చిన్న చూపు అనేది చాలా చాలా ఘోరమైన అవమానం సార్. ప్రొఫెషన్ కే అవమానం ఇది. ఏంటంటే ఒక సైనికుడు ఎలా ముందుకెళ్ళి తను చనిపోతాడని కూడా తెలిసి మిగతా వాళ్ళని రక్షించాలనుకుంటాడో ఆ స్థానంలో ఉన్నారు సార్ స్టాఫ్ నర్సులు. మరి మిగతా కంట్రీస్ లో సార్ ఒక స్టాఫ్ నర్స్ ని టాప్ మోస్ట్ ఆనర్డ్ ప్రొఫెషన్స్ లో విలువైన ప్రొఫెషన్స్ లో స్టాఫ్ నర్స్ ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది సార్. స్టాఫ్ నర్స్ అంటే ప్రతి దేశంలో కూడా అంత రెస్పెక్ట్ విలువ ఇస్తారు సార్. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు మా స్థితి ఇలా దిగజారిపోయింది అనేది మాకైతే అంటే అర్థం కాని స్థితిలోకి మేము వెళ్ళిపోతున్నాం సార్. నిజంగా ప్రతి వైపు నుంచి తలుపులు మూసుకుపోతున్నాయా అన్న సమయంలో నంబర్ 1 ఛానల్ మాకు కొంచెం సహాయం చేయడానికి మీరు ముందుకు వచ్చారు సార్. మీకు చాలా ధన్యవాదాలు సార్. కానీ ఎటు నుంచి వెళ్తే మా బతుకు బాగుపడుతుందో మాకు నిజంగా తెలియలేదు సార్. అంటే అదంతా యాంకర్ అయిపోయింది సార్ సిచ్యువేషన్. అటు రెగ్యులరేషన్ కి ప్రభుత్వం దగ్గర సరైన ఫైనాన్స్ లేదు అంటారు సార్. మేము చాలా సంవత్సరాలుగా దానికి కూడా రాజీపడము, నిజమే కదా ఫైనాన్స్ లేదు కదా విడిపోయింది రాష్ట్రం అన్నట్టుగా మేము చాలా వరకు సర్దుకుపోయే మనస్తత్వం ప్రొఫెషన్ తో పాటు డెవలప్ అయిపోతుంది సార్. దానివల్ల చాలా రోజులు మౌనంగా ఉన్నాం. మిగతా ప్రొఫెషన్స్ వాళ్ళందరూ రోడ్లు ఎక్కినా మేము మాత్రం ఓర్పుతో గవర్నమెంట్ వింటుంది మా గోడు, ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని వెయిట్ చేసి ప్రాణాలు అలసిపోయింది సార్. ఇక్కడ మా గోడ మరి ఎందుకు అంత నిర్లక్ష్యం? తప్పకుండా రూత్ గారు, మీ ఆవేదన అర్థమైంది. మీ ఆవేదనను అర్థం చేసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము ఖచ్చితంగా మీ వెనుకుంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 8,000 మంది మీపై ఆధారపడినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా అర్థం చేసుకోవాలని కూటమికి మేము ప్రాధేయపడుతున్నాం. ఈ సందర్భంగా మీరు కాల్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే దిశగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తీసుకున్నటువంటి స్టాండ్ తాజాగా ఒంగోలులో మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారిని కలిసినటువంటి మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, ఆయన మంత్రి గారితో కూడా మాట్లాడారు. ఆ విజువల్స్ అవన్నీ చూస్తున్నారు. దానికి సంబంధించి ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి ఏమన్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం.